వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాన పార్టీల నాయకులు ఎడాపెడా హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో మాదిరిగా మన రాష్ట్రంలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం హామీకి ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మహిళల పాలిట వరంలో మారిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఉచిత బస్సు పథకం లక్షలాది మహిళల దైనందిన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఈ పథకాన్ని 40 కోట్ల మంది వినియోగించుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఆదా అవుతున్న డబ్బును ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో, గ్రేటర్ హైదరాబాద్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. ఇప్పుడు ఏమైందంటే ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి సంస్థ దగ్గర డబ్బులు లేవు. ఉచిత పథకానికి ముందు ప్రతిరోజు ఆర్టీసీకి సుమారు 17 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అంటే నెల ఆదాయం 510 కోట్ల రూపాయలు. ఇందులో రోజువారీ డీజిల్ ఖర్చులకు సుమారు 7 కోట్ల రూపాయలు. అంటే నెలకు డీజిల్ కు సంస్థ 210 కోట్ల రూపాయలు ఖర్చయ్యేది. ఖర్చులు పోను నెలవారీ సంస్థకు 300 కోట్ల రూపాయలు మిగిలేది. విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులకు ఉచిత ప్రయాణం రాయితీని ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్ చేసేదంటే ఎప్పుడో ప్రభుత్వం ఇష్టం వచ్చినప్పుడు చేసేది. ప్రతి నెల మిగిలే 300 కోట్ల రూపాయలతో సిబ్బంది జీతభత్యాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. ఇప్పుడు ఉచిత ప్రయాణం అనేటప్పటికీ ఏమైందంటే రోజువారీ సంస్థకు వచ్చే 17 కోట్ల రూపాయల ఆదాయంలో సుమారు 11 కోట్ల రూపాయలకు గండిపడింది. కేవలం మగవాళ్లు మాత్రమే టికెట్లు తీసుకుంటున్నారు. వీళ్ల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే బస్సులు ఆడవాళ్లతో నిండిపోవడంతో మగవాళ్లకు బస్సుల్లో చోటు ఉండటం లేదు. అందుకని మగాళ్లు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. దీనివల్ల ఏమైందంటే రోజుకు 5 లేదా 6 కోట్ల మధ్య ఆదాయం రావడమే కష్టంగా ఉంది. ఈ రోజు పరిస్థితి ప్రకారం ఆర్టీసీకి నెలకు సుమారు 150 కోట్ల రూపాయలు మాత్రమే వస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రతి నెల రియంబర్స్ కూడా చేయటం లేదు. వచ్చే ఆదాయం ఆగిపోయినా, ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయకపోయినా బస్సులు తిరగటానికి డీజిల్ అయితే తప్పదు కదా. అందుకనే ప్రతి నెల డీజిల్ కు 210 కోట్ల రూపాయలు తప్పటం లేదు. దీంతో ఏమైందంటే ఖర్చులను తట్టుకోలేక సంస్థ చేతులెత్తేసింది. డీజిల్ సంస్థకు ఆర్టీసీ డీజిల్ ఖర్చులను చెల్లించలేక సుమారు 20 కోట్ల రూపాయలు బకాయిలు పడింది. ప్రతి నెల సంస్థలోని ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం జీతభత్యాల రూపంలో 225 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ఇప్పుడంతా సొమ్ము సంస్థ దగ్గర లేదు. అందుకనే వస్తున్న కొద్దిపాటి ఆదాయంలో నుండే డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రమే జీతాలు చెల్లిస్తోంది. వీళ్లకు మాత్రమే ఎందుకు చెల్లిస్తోందంటే బస్సులు తిరగాలి కాబట్టి. వీళ్లకి కూడా జీతాలు చెల్లించకపోతే బస్సులు తిరగవు. ఉచిత హామీల ద్వారా పార్టీ అధికారంలోకి వచ్చింది. మహిళలు హ్యాపీగా బస్సులు ఫ్రీగా తిరుగుతున్నారు. నష్టపోతుంది, నాశనమైపోతుంది ఆర్టీసీ సంస్థ మాత్రమే. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద ఉచిత హామీ అమలు కారణంగా మరింత దయనీయంగా తయారవుతుంది. 5 ఏళ్ల తర్వాత ఆర్టీసీ పరిస్థితి ఎలాగుంటుందో చూడాల్సి ఉంది. బడ్జెట్ నిధులు బాగా ఉన్న తెలంగాణలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలైతే ఎలాంటి దారుణమైన ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందనేది ఆలోచించాల్సి ఉంది.